భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 7/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష చతుర్దశి మంగళవారం. ఈరోజు చతుర్దశి ఉదయం 10:59 వరకు, అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3:15 వరకు, వర్జం ఉదయం 11:29 నుండి 12:59 వరకు వర్జం ఉంది. రాత్రి కూడా 12:22 1:53 వరకు వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి 8:58 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి కూడా 10:48 నుండి 11:33 వరకు రాత్రి దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:17. అమృత గంట ఉదయం 8:28 నుండి 9:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు చతుర్దశి కావడం, మంగళవారం కావడం శుభ సమయం లేదు. ఆయుష్మాన్ యోగం రాత్రి 9:05, శకుని ఉదయం 10:59, చతుర రాత్రి 9:57. కృష్ణ అంగారక చతుర్థి అనేటువంటి రోజు అన్నమాట. ఈవేళ చాలా విశేషమైనటువంటి రోజు. ఆంజనేయ స్వామివారిని, గణపతిని, అంగారకుడిని కుజి జపం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనకి విశేషమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశిలో, సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసుల వారు ఏ విధంగా రచించారు, భీష్మాచార్యులు గారు ఏం చెప్పారు, ధర్మరాజు గారికి అది కృష్ణుడి దగ్గర నుండి ఏ విధంగా చెప్పించాడు భక్తుడి చేత, భీష్మాచార్యుల వారి చేత అనే విషయాలు చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతాం దేవతానాం చ భూతానాం యో వ్యయస్థితః. ఏ మహాత్ముని యొక్క స్మరణ, చింతన, ధ్యాన, కీర్తన, వందనము మొదలైన వాటి చేతనే సకల పుణ్యతీర్థములకు ఎవడు పుణ్యత్వమును, పవిత్రతను ప్రసాదిస్తున్నాడో, ఏ పుణ్యపురుషుని యొక్క నామ సంకీర్తన మాత్రము చేతనే సకల అశుభాలు, అమంగళాలు, అసౌత్యాలు, సకల దుఃఖ వర్ణములు నశించి సర్వమంగళ, శుభశాంతి, శోభన సంపదలు వర్ధిల్లుచున్నాడు. ఏ కళ్యాణమూర్తి యొక్క ధ్యాన చింతన చేత స్వర్గాది ఫలాలు, బ్రహ్మాది మహాలోకం కూడా తుచ్చంగా గానవచ్చుచున్నవు, ఎవడు సర్వమంగళ మహాజ్వాల దివ్యమూర్తి అయి సర్వదేవత దేవగణ సార్వభౌముడు, ఏ మహాశక్తి సంపన్నమూర్తి సకల ప్రాణికోటికు జన్మదాతయై రక్షకుడై బాసిల్లుచున్నాడు, నాశన రహితుడి దివ్య స్వరూపుడు ఎవడో ఆ పరమాత్మనే. పవిత్రతని, అమంగళాలను తొలగించేటువంటి వాడు. ఏమండి, పుణ్యతీర్థాలకు వెళ్ళలేదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదనే భావన లేదు. ఆ యొక్క ఆ మహానుభావుడి యొక్క, నారాయణమూర్తి యొక్క కళ్యాణ గుణాలని ఈ విష్ణు సహస్రనామం ద్వారా స్తుతిస్తే చాలు, విష్ణు సహస్రనామం అర్చిస్తే చాలు, విష్ణు సహస్రనామాన్ని వింటే చాలు, అటువంటి మహానుభావుడికి దివ్యస్వరూపుడు అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారని చెప్తున్నారు ఆయన. యత సర్వాణి భూతాని భవ్యంచాది యుగాగమే యస్మించ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణి పాప భయాపహం. అంతేకాదయ్యా, పరమశాంతిని ఇచ్చేటువంటి వాడు అటువంటి పరమాత్మ దివ్యమైనటువంటి మంగళస్వరూపుడుగా మనకి చెప్పబడుతూ ఉన్నారన్నమాట. విష్ణుర్నామ సహస్రం మే శృణి పాప భయాపహం అంటున్నారన్నమాట. కల్ప ఆరంభ సమయంలో మహాబాహును నుండి సకల భూతాలు, సకల భూతజాలాలను కూడా జననము నొందుచున్నాడు.
మరియు కల్పాంతమునందే ఆ దేవుని యందే భూతాలన్నీ కూడా లయమగుచున్నాయో అట్టి సృష్టి స్థితి లయకర్తయగు ఆ మహాపురుషుడు ఎవ్వడో అట్టి సర్వలోక మహేశ్వరుడును సర్వాంతర్యామియు మాయా కలంకారహితుడును నిస్సంగుడును నిర్లిప్తుడును దేవదేవుడును అగు శ్రీ మహావిష్ణు భగవానుని యొక్క 1000 పుణ్యనామాలు నేను నీకు ఇప్పుడు వివరించుచున్నాను అని భీష్మాచార్యులు వారు చెబుతున్నారు. ఓ ధర్మరాజా, సమస్త పాపాలు హరించునట్టు సంసార భయాపహరంబులను తొలగించేటువంటి వాడు సకల శోభన శాంతి ప్రసన్నత మంగళకరమగు ఆ దివ్యనామాలు ఏకాగ్రచిత్తంతో శ్రవణము చేయుము. ఈ మంగళానికి ఇచ్చేటువంటి శుభాలను ఇచ్చేటువంటిది ఆ 1000 అంటే మన 1000 అనుకుంటారు. 1000 అంటే అనంతమైనటువంటి నామాలు. ఆ నామాలు ఆయన వైభవాలన్నీ కూడా తెలియజేస్తానయ్యా, శ్రద్ధగా విను ధర్మరాజా అని భీష్మాచార్యులు వారు ధర్మరాజు గారికి శ్రీ విష్ణు సహస్రనామ వైభవానంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే.